హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేటి మాట మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. లెక్కించబడింది, సరితూచబడింది, విభజించబడింది. నేపథ్యం: ఇక్కడ బబులోన్ రాజైన బెల్షస్సరు అనగా నెబుకద్నెజరు యొక్క మనవడు కావచ్చు, కానీ బైబిల్లో చాలాసార్లు పూర్వీకులను తండ్రి అని సంబోధించడం పరిపాటి. ఈ బెల్షస్సరు 1000 మందితో విందు చేసుకుంటూ నెబుకద్నెజరు యెరూషలేము ఆలయం నుండి తెచ్చిన బంగారు వెండి ఉపకరణాలను తెప్పించుకొని వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగుతూ అన్య దేవతలను స్తుతించాడే కానీ తన ప్రాణమును, తన సకల మార్గములను ఎవరి వశమున ఉన్నాయో ఆ దేవుణ్ణి కనపరచలేదు. అందుకే ఆ దేవుని వద్ద నుండి ఒక అరచేయి వచ్చి గోడ మీద మరణ శాసనాన్ని వ్రాసింది. బబులోను జ్ఞానులు ఎవ్వరూ దాని భావం చెప్పలేకపోయినప్పుడు బెల్షస్సరు తీవ్రమైన కలవరంతో వణికిపోతూ ఉండగా రాణి అనగా నెబుకద్నెజరు యొక్క సతీమణి సలహా మేరకు దైవాత్మ కలిగిన దానియేలును పిలువనంపించాడు. దానియేలు దైవజ్ఞానంతో దానిని మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని చదివి ఇలా డీకోడ్ చేశాడు. మెనే అనగా ప్రభువు నీ రాజ్యం విషయంలో లెక్క చూసి ముగించేశారు. టెకెల్, నువ్వు త్రాసులో తోచబడినప్పుడు తక్కువగా కనబడ్డావు. ఉఫార్సిన్, నీ రాజ్యం విభజింపబడి మాదీయులకు, పర్షియన్లకు ఇవ్వబడుతుంది. గర్వం యొక్క ఫలితం పతనమే కదండి. బెల్షస్సరు గతంలో నెబుకద్నెజరు గర్వంతో గడ్డి మేసిన విషయం తెలుసుకుండి కూడా పశ్చాత్తాపడక ఆ దేవుని పట్ల అపచారం చేశాడు. అందుకే రాత్రికి రాత్రే హతమైపోయాడు. మాదీయుడైన దర్యావేషు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభువైన యేసు వచ్చుచుండే. మిత్రమా, గర్వానికి బాయ్ చెప్పు. యేసయ్య పట్ల గౌరవం, భయం కలిగి ఉండు. సుభిక్షంగా ఉంటావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.